హలో ఫ్రెండ్స్, ఈ చేపల గుంట వచ్చి నా క్లాస్మేట్ వాళ్ళదండి. ఇక్కడికి చేపలు పడుతున్నానంటే నేను ఇంకొక ఫ్రెండ్తో కలిసి అక్కడికి వెళ్ళానండి. మా వాడు ఎన్ని కావాలంటే నేను తీసుకోమన్నాడు. సో ఎన్ని ఇంతకులు అని చెప్పేసి ఒక 4-5 చేపలు తీసుకున్నామండి. వీటిలో ఈరోజు ఒక 2 చేపలు మాత్రం కర్రీ చేసుకుందామని రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని చెప్పి ప్లాన్ చేసామండి. ఈ వంట నేను చేయట్లేదండి, నా ఫ్రెండ్ చేస్తాడు. ఆల్రెడీ అతనికి క్యాటరింగ్ ఉంది కదా మాది షేర్ది. సో దాంట్లో చేస్తాము. చూడండి, మొత్తం ఫ్రెష్గా కట్ చేయించేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ 1-2 సార్లు బాగా నీట్గా కడుక్కొని, అది కూడా కల్లుప్పు అండి, కల్లుప్పు వేసాను. 1-2 సార్లు బాగా నీట్గా కడుక్కొని తీసి పక్కన పెట్టేసుకున్నామండి. ఈరోజు మాత్రం స్టైలు లాస్ట్ టైం మీరు చూసిన దానికి ఇప్పుడు చూసేదానికి చాలా డిఫరెన్స్ అండి. కాకపోతే లైవ్ ఫిష్ అనేది ఎలా ఉంటుందో మాత్రం చూపిస్తాను మీకు. లైవ్ ఫిష్ వండుకుంటే అలానే ముందుగా వచ్చి ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నామండి, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 5 టమాటాలు తీసుకున్నామండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి అల్యూమినియంది దబర పెట్టుకున్నామండి. ఇది వేడెక్కిన తర్వాత మామూలుగా అయితే ఆయిల్ వేస్తారండి. దీంట్లో ఆయిల్ లేకుండా ఫస్ట్ మెంతులు, ఆవాలు 2 వేపి చిటపట్ట సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఆయిల్ వేసుకుందామండి. కొంచెం సేపు పడుతుందండి, ఒక 1 మినిట్ చిటపట్ట సౌండ్ వచ్చేస్తుంది. కొంచెం కలిపెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 కేజీలండి మనం తయారు చేసేది. సో ఒక 200 ml ఆయిల్ వేస్తున్నామండి. వీలైతే వేరుశనగ నూనె అండి, బాగా టేస్ట్ వస్తుంది. కరివేపాకు కూడా వేసామండి. అందరూ నెల్లూరు అంటే అందరూ అదే ఎట్లానే చేస్తారు. కాకపోతే దాంట్లో చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయిపోతే నెల్లూరు టేస్ట్ అదిరిపోతుందండి. కొందరు ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. యాక్చువల్గా ఎక్కడ వేయరండి నెల్లూరు చేపల పులుసులో. చూడండి, ఒక 3 ఎండుమిర్చి వేసాను. జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసాను. ఇంక నీకు తర్వాత ఇంకో ఏ పొడులు ఏం అవసరం లేదండి. సింపుల్గా ఎవరైనా జెంట్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది టేస్ట్ పాత స్టైల్కి ఈ స్టైల్కి ఎక్కడ డిఫరెన్స్ ఏం రాదండి, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. అవి ఏంటంటే పొడి కొట్టి వేసుకుంటాం, ఇది డైరెక్ట్గా వేసేయడం అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 6 ఉల్లిపాయలు వేసేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 50% వేగితే చాలండి. తర్వాత టమాటాలు ఇందాక చూపించాను కదా, కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నాము. ఇవి బాగా మగ్గాలండి, ఒక 5 minutes పడుతుందండి. ఇది బాగా మగ్గిన తర్వాత పసుపు, మాడిపోకూడదండి పసుపు, జాగ్రత్తగా చూసుకోండి, తొందరగా మాడిపోద్ది ఆయిల్లో పసుపు, అందుకని కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసుకుందామండి, మగ్గింది. ఈ 2 కేజీలకి కూరగంట ఉంటుంది కదండి, దాంతో 2 స్పూన్లు అండి. తర్వాత కావాలంటే చూసి వేసుకుందాము. 2 గంటలు వేసాము ప్రస్తుతానికి. అంటే కేజీకి ఒక గరిటె వేసుకోండి. ఇంచుమించు ఒక 5 నుంచి 6 స్పూన్లు పడుతుందండి మామూలు టేబుల్ స్పూన్ అయితే కేజీకి. ఇప్పుడు చింతపండు గుజ్జు అండి, 200 grams చింతపండు తీసుకున్నానండి నేను. 2 కేజీలు మీట్ కాబట్టి చింతపండు గుజ్జు పులుసు కూడా పోసేస్తున్నామండి. మీరు మామూలుగా సింపుల్ లెక్క గుర్తుపెట్టుకోండి. 1 కేజీకి 100 గ్రాములు ఆయిల్, 100 గ్రాములు చింతపండు గుజ్జు, ఒక 2 నుంచి 3 ఎర్రగడ్డలు, 2 నుంచి 3 టమాటాలు, 1 కేజీకి అండి కొలత. అది గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అర్థమైపోతుంది మీకు. ఉప్పు మాత్రం మీరు చూసి తగినంత వేసుకోండి. నేనైతే ఫస్ట్ కొంచెం వేసాము, తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందామండి. వీలుంటే కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసాము. ఇలా పెట్టుకొని ఇది మొత్తం బాయిల్డ్ అయ్యేంత వరకు ఒక 10 minutes అండి. బాగా బాయిల్డ్ అయిన తర్వాత చేపలు యాడ్ చేసుకుందామండి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, వేసుకున్నాం కూడా ఉప్పు చూసి. చేపలు మొత్తం వేసుకుందామండి. ఇంకా గరిటె పెట్టే ఛాన్సే లేదండి, అయిపోయింది. గరిటె ఇంకా పెట్టము, ఓన్లీ గుడ్డతో ఆ గిన్నెని పట్టుకొని
చుట్టూ రౌండ్ లాగా తిప్పేటట్టుగా చూసుకోవాలండి. అంటే అలా తిప్పేసుకోండి. తిప్పి జస్ట్ ఒక 7 నుంచి 8 నిమిషాలండి సరిపోతుంది. లేదంటే పెద్ద మంట అయితే 8 నిమిషాలు సరిపోద్ది. కొంచెం చిన్న మంట సైజు పెద్ద గిన్నె అనుకుంటే ఒక 10 నిమిషాలు పెట్టండి. తర్వాత మామిడికాయ అండి. నెల్లూరు అంటే మామిడికాయ అయిందే తప్పదండి, మాకు బాగా అలవాటు అది. సో మామిడికాయ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు మామిడికాయ అండి ఇది మొత్తం పెట్టేసి ఇది ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఉడకంగానే ఆయిల్ మొత్తం పైకి తేలిపోద్దండి. అదే మీకు గుర్తుపెట్టుకోండి. ఆయిల్ పైకి తేలిపోతే సింపుల్గా కింద దించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్ ఫిష్ మనం తెచ్చాం కదా, లైవ్ ఫిష్కి స్పెషల్ ఎలా ఉంటుందో, దాని టేస్ట్ ఎందుకు వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. ఇది అయిపోగానే మీకు చాలామంది హోటల్లో పోయి తింటారు, అసలు ఏముందిలే అండి, అసలు ఐస్లో ఉండే దాని టేస్ట్ మొత్తం పాడైపోద్దండి. మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ దించేసి ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తానండి. లైవ్ ఫిష్ తెచ్చుకొని మనం వండాం కాబట్టి ఆ ఫిష్ ఎలా ఉంటుంది, మామూలు ఫిష్కి లైవ్ ఫిష్కి డిఫరెన్స్ చూపిస్తానండి. మీకు చాలామంది ఎవరు చెప్పరండి. బయట ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తే మాత్రం అసలు ఆ టైప్లో అసలు ఎక్కడా ఉండదండి. రెడీ అయిపోయింది. ఉప్పు కారం చూసేస్తాం. ఫైనల్గా సరిపోయిందండి. ఇప్పుడు అసలు విషయం చూపించేదానికోసం అండి ఇప్పుడు దాకా నేను నా తాపత్రయం అంతా చూడండి. లైవ్ ఫిష్కి ఇలా బుడిపిలుగా మొత్తం వస్తుందండి. ఒక సైడ్ హోల్స్ పడిపోతే ఒక సైడ్ బాగా ఉబ్బుతుంది లైవ్ ఫిష్ అయితే. అదే ఫ్రిడ్జ్లోది అయితే అలా రాదండి. నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.